బనకచర్ల మేడిగడ్డ బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలు, ఉద్యోగుల సమస్యలు, డిఏ, పీఆర్సీ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనుంది. వర్షాకాల రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన, ఆర్ఎండ్బి శాఖలో హోం రోడ్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. బనకచర్ల మేడిగడ్డ బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలు, ఉద్యోగుల సమస్యలు, డిఏ, పీఆర్సీ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనుంది. వర్షాకాల రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన, ఆర్ఎండ్బి శాఖలో హోం రోడ్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. బనకచర్ల మేడిగడ్డ బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలు, ఉద్యోగుల సమస్యలు, డిఏ, పీఆర్సీ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన
సమావేశం ప్రారంభం కాబోతుంది. రేపు జరిగే కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే జరగబోయే కేబినెట్ లో పలు చర్చలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఇక మెయిన్ గా కాళేశ్వరం విజిలెన్స్ సంబంధించి రిపోర్ట్ ఇటీవల వచ్చింది. దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా NDSA రిపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి PC ఘోష్ కమిషన్ కి సంబంధించి ఇప్పుడే ఆల్రెడీ రేపటి నుంచి విచారణ ప్రారంభం కాబోతుంది. రేపు ఈటల రాజేందర్ వస్తారు, తర్వాత 9వ తారీఖు హరీష్ రావు, తర్వాత 11వ తారీఖు కేసీఆర్ వీళ్ళు అటెండ్ అవుతారని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇటు కాళేశ్వరం రిపోర్ట్ రావాల్సి ఉంది. కమిషన్ రిపోర్ట్, PC ఘోష్ కమిషన్ రిపోర్ట్, ఇప్పటికే NDSA రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇటు విజిలెన్స్ రిపోర్ట్, NDSA రిపోర్టు ఇది అంటే ఇది సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి అంటే ఇక నిష్పక్షపాతంగానే ఎంక్వైరీ జరిగిందనేది ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశాలపైన ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్ కు ఎలాంటి అవినీతి జరిగింది, ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్ కు ఎలాంటి అవినీతి జరిగింది, ఇక్కడ ఎలాంటి నిర్లక్ష్యం జరిగింది అనేది కూడా మళ్ళీ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించినట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా ఉద్యోగ సమస్యలపై కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై లేవనెత్తారు. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగులు దాదాపు 5 DAలు పెండింగ్ లో ఉన్నాయి. 5 DAలతో పాటుగా ఇతర ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఇతర ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కలుపుకుంటే దాదాపు 8 నుంచి 10 కోట్ల 8 నుంచి 10,000 కోట్ల వరకు ఉంటాయి. వీటిని తక్షణం విడుదల చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. అయితే నెలకు 500 కోట్ల చొప్పున విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు చెప్పినప్పటికీ నిన్న చర్చల సందర్భంగా కొన్ని వారి ప్రధాన డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా హెల్త్ కార్డు ఇంప్లిమెంట్కి సంబంధించి తక్షణమే అమలు చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంట్రిబ్యూటర్ ఏదైతే ఉందో ఇటు ఎంప్లాయీస్ తరఫున దానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇటు ఉద్యోగులు కూడా చెప్పిన పరిస్థితి. సేమ్ టైం ఇటు వారికి ఏదైతే ఇటు DA బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి 1-2 DAలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దానిపై కూడా ఇటు ఉద్యోగులు అయితే ఆశగా చూస్తున్నారు. ఇటు ఉద్యోగ జేఏసీ నేతలు నిన్న చర్చలు జరిపారు. ఈ అంశాలన్నీ ఇట్లా ఉన్నప్పటికీ పదవి విరమణ వయసు ఏదైతే ఉందో దాన్ని ఇంక మరో ఏడాది పొడిగిస్తారని ఇటీవల వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఉద్యోగ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ పై అధికారులు వారిని ఆరాధించినట్టు తెలుస్తుంది. 1 సంవత్సరం పెంచితే ఎలా ఉంటుంది అనేది ఉద్యోగులను అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మరో ఏడాది పొడిగించింది. ఎందుకంటే తక్షణ రిలీఫ్ కోసం ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పొడిగింపు వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొద్దిగా ఆలస్యంగా చెల్లించవచ్చు అనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఈరోజు అంటే ఏడాది పొడిగింపును మాత్రం ఇటు ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉద్యోగులు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో దీనిపై ప్రధానంగా చర్చ చేయబోతుంది. మెయిన్గా ఇటు వానాకాలం పంట సాగుకు సంబంధించి ఇటు యూరియా లాంటివి కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయా లేదా ఇటు రివ్యూ దాని మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ఈ వానాకాలం సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికీ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. అయితే కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ రాష్ట్రానికి పంపడం లేదా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తూ వస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 3 సార్లు కేంద్రానికి లేఖ రాశారు. మళ్ళీ తాజాగా ఇటు వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ఢిల్లీ వెళ్ళి మాట్లాడి రావాలి, ఇమీడియట్లీ మనకు యూరియా అవసరం, దానికి సంబంధించి సంప్రదింపులు జరపాలని కూడా చెప్పిన పరిస్థితి. ఈరోజు నేను కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పంటల సాగు మొదలైన తర్వాత యూరియాకు కొరత వస్తే మాత్రం ఇటు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ఆస్కారం ఉంది. దీంతో పాటుగా రైతుకు పెట్టుబడి సాయం మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా పేరు మీద, ఎందుకంటే గత యాసంగి సీజన్కి సంబంధించి కూడా 4 ఎకరాల లోపున్న రైతులకే రైతు భరోసా అందింది. తర్వాత మిగతా రైతులందరికీ అందలేదు. ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాట్లు వేసే నాటికి రైతు భరోసా అందిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎంత నిధులు బకాయి పాత ఎంత ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సి